జూనోసిస్ డే సందర్భంగా భీమడోలు ప్రాంతీయ పశువైద్యశాలలో ఉచిత ర్యాబిస్ టీకాల ప్రారంభం. జూనోసిస్ డే సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో భీమడోలు ప్రాంతీయ పశువైద్యశాల పరిధిలోని భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు మండలాల్లో సునకాలకు ఉచిత ర్యాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. భీమడోలు ప్రాంతీయ పశువైద్యశాల కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఇక్కుర్తి సాయిరమేష్ ఆధ్వర్యంలో ఉదయం నుంచే పెంపుడు సునకాలకు ర్యాబిస్ టీకాలు వేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయిరమేష్ మాట్లాడుతూ, జూనోసిస్ వ్యాధుల నివారణలో భాగంగా ప్రతి పెంపుడు సునకానికి పిల్లులకు ర్యాబిస్ టీకా తప్పనిసరిగా వేయించాల్సిన అవసరం ఉందన్నారు. భీమడోలు ప్రాంతీయ కార్యాలయ పరిధిలోని అన్ని పశువైద్యశాలలు, రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లలో ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. 3 మండలాల పరిధిలో మొత్తం 724 సునకాలకు ఉచితంగా ర్యాబిస్ వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని చెప్పారు. సోమవారం టీకాలు వేయించుకోలేని పెంపుడు సునకాల యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరో 2 రోజులపాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి వ్యాక్సినేషన్ సేవలు అందిస్తామని వివరించారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జూనోసిస్ వ్యాధులు సుమారు 285 రకాల వరకు ఉన్నాయని, వాటి నివారణకు పెంపుడు జంతువులకు సకాలంలో వ్యాక్సినేషన్ చేయించడం అత్యంత కీలకమని ఏడీ సూచించారు. కార్యక్రమంలో ఎల్ఎస్ఏ శ్రీహరికృష్ణ, డిఇఓ చలపతిరావు, హెచ్ఏ కృష్ణ పాల్గొన్నారు. మాట్లాడుతున్నానండి. ఈరోజు 6/7/2026 ఈరోజు జూనోసిస్ డేగా గుర్తింపు పొందినది. ఎందుకంటే ఈరోజు లూయిస్ పాస్చర్ ర్యాబిస్ వ్యాక్సిన్ చేసి ర్యాబిస్ వ్యాధిని నివారించారు. కావున ఆయన గుర్తుగా ఆయన బర్త్డేని జూనోసిస్ డేగా గుర్తింపు పొందింది. ఈరోజు భీమడోలులోని 264 కుక్కలు ఉన్నాయండి. వీటికి ఉచితంగా వ్యాక్సిన్ వేయమను. అలాగే భీమడోలు, నిడమర్రు, ఉంగుటూరు మండలంలో మొత్తం కలిపి 724 ఉన్నాయండి. వీటి అన్నిటికీ ఈరోజు ఉచితంగా వ్యాక్సిన్ వేయబడండి. కావున ఈ సునకం యజమానులు అందరూ ఈ రోజు జూనోసిస్ డే వల్ల మీకు ఉచితంగా ర్యాబిస్ వ్యాక్సిన్ ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజు మీకు కుదరపోయినా 1-2 రోజుల్లో వచ్చిన మీ కుక్కలకు, పిల్లులకు ఉచితంగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ చేయబడని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.